ద్వారా తెలంగాణలో 1,00,000 ఎకరాల సాగునీరు అందుతుంది. తెలంగాణ మొత్తం మాగాణవుతుంది. ఇలాంటి పొగిడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి మళ్ళీ తర్వాత అవినీతి జరిగింది అని కాళేశ్వరం ఏటీఎం లాగా తయారైంది కేసీఆర్ కుటుంబానికి అని మాట్లాడిన సందర్భాలున్నాయి. అది వాస్తవమా? ఇది వాస్తవమా? అందరికీ నమస్కారం. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది గోదావరి నది కట్టిర్రు. తెలంగాణ రాష్ట్ర కొన్ని జిల్లాలకి మంచినీరు కానీ సాగునీరు అందుతున్న ఆలోచనతో కట్టారు. అంతకుముందు దీనికంటే ముందల ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు మరి అది ముందుకు తీసుకొచ్చారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మొదలుపెట్టామనే ఆలోచన ఉండే. అది కాదు, అది ఫీజిబుల్ కాదు, వయబుల్ కాదు అని చెప్పి దాన్ని మార్చి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చారు. అక్కడ అన్నారం కానీ సుందేళ్ళ కానీ ఉంటాయి. సో నేను ఏమంటున్నా అంటే అక్కడ అంటే ఫీజిబుల్ అయ్యిందా లేదనేది అక్కడ స్టడీ చేశారా లేదనేది స్టడీ రిపోర్ట్ ఎక్కడ ఉంది ఒకటి. రెండవది డిపిఆర్ అప్రూవ్ అయిందా కాలేదా. ఇక డిజైన్కి కన్స్ట్రక్షన్కి మొత్తం నేనే కర్త కర్మ క్రియ ఇంజనీర్ నేనని చెప్పి చెప్పుకున్న కేసీఆర్ డిపిఆర్ అప్రూవ్ చేయాల్సింది ఎవరు? వీళ్ళు పంపించాలి కదా. వీళ్ళు పంపించిర్రా? వీళ్ళు పంపించకుండానే స్టార్ట్ చేసేసారు కదా ప్రాజెక్ట్. స్టార్ట్ చేశారు. ఓపెనింగ్ అయితే మీరు వచ్చారు కదా, కేంద్ర నాయకులు వచ్చారు కదా, వచ్చి మాట్లాడారు. నాకు తెలిసినంత వరకు వచ్చారో లేదో తెలియదు కానీ. సో నేనేమంటున్నా అంటే వీళ్ళు డిపిఆర్ అప్రూవ్ కాకముందే మరి స్టార్ట్ చేసినాకనే డిపిఆర్ పంపించారు అని చెప్పాలంటే. అది కూడా అది అప్రూవ్ అవ్వలేదు. సో కాకుండా దాన్ని ఇప్పుడు ఏమైంది, అది అడావిడిగా ఇప్పుడు అంత పెద్ద ప్రాజెక్టు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు అడావిడిగా కట్టాల్సిన అవసరం ఉంది. 1 ఇయర్లో టైం తీసుకోదా? ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకోవాలంటేనే దానికి పునాది దగ్గర నుంచి ఇల్లు మొత్తం టోటల్ కంప్లీట్ అయ్యేంత వరకు ఒక కన్స్ట్రక్షన్ మొత్తం కూడా టైం పట్టుద్ది. 10 సంవత్సరాల పైన వాళ్ళు తీసుకున్నారు కానీ నేను మామూలుగా చెప్తున్నా, జనరల్గా చెప్పాలంటే ఒక ఇల్లు కట్టాలంటే దాన్ని క్యూరింగ్ చేయాలి, అవి చేయాలి, ఇది చేయాలంటే టైం పడుతుంది అంతా కూడా. సో అడావిడిగా కట్టడం వల్ల ఏమవుతుందంటే కొన్ని అంటే ఆ ఫీజిబుల్ ప్రాజెక్ట్ ఏవైతే కింద గ్రౌండ్ క్లియరెన్స్ కానీ మిగతా అన్ని కూడా మరి ప్రాపర్గా చెక్ చేశారా లేదా అనేది ఇప్పుడు సందిగ్ధంలో పడిపోయింది. సో ఆ పిల్లర్ క్రాక్లు ఎందుకు వచ్చినాయి 7th బ్లాక్లో బ్యారేజ్లో అనేది సో ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ. సో దాన్ని అంటే వీళ్ళు ఆ స్టడీ అనేది చేశారా లేదా అనేది. ఇప్పుడు ఎన్డిఎస్సి రిపోర్ట్ ఏమి ఇచ్చింది, ల్యాక్ ఆఫ్ డీటెయిల్స్ డిపిఆర్ అప్రూవల్ ఒకటి, రెండవది అన్ఆథరైజ్డ్ డీవియేషన్స్, మూడోది జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ జరగలేదు అని చెప్పి అది కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత పూర్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, ఇవన్నీ కూడా అంటే డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్, తర్వాత దాంతోపాటుగా స్ట్రక్చరల్ డిస్ట్రెస్ అక్కడ ఎక్కువ ఉందని చెప్పేసి వెయిట్ ఎక్కువ పడిపోయింది, దానివల్ల మరి ఆ పిల్లర్ కుంగిపోవడం కానీ, కింద ఇసుక ఏదైతే ఇసుక ఉందో అది ఎంత లోతులో ఉంది అదంతా కూడా మరి స్టడీ చేశారో లేదో ఆ రిపోర్ట్ కూడా మనకు తెలియదు. సో ఇప్పుడు కాళేశ్వరం ఏదైతే కమిషన్ వేశారో ఆ కమిషన్ రిపోర్ట్లు ఇవన్నీ కూడా రావాలి. అది ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, ఏంటి అనేది క్లారిటీ వస్తే మాత్రం రేపొద్దున మరి అది కూడా చెప్పాల్సింది వాళ్ళే చెప్పాల్సింది. బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి, అంతకుముందు ఉన్న కేసీఆర్ గారు చెప్పాలి ఏ విధంగా కట్టారు ఏంటి అనేది. సో డెఫినెట్గా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టు మరి కూలిపోతా ఉంది, దాన్ని వాడుకోలేకపోతా ఉన్నాం అంటే డెఫినెట్గా మరి బాధ్యత తీసుకోవాలి, ఎవరో ఒకరు తీసుకోవాలి. అది ఎవరు తీసుకోవాలి కాలిపోతుంది అని చెప్తారు కదా, మరి మలయాళ సారకు ఎట్లొస్తున్నాయి, టీఎంసీ వాటర్ ఎట్లొస్తున్నాయి, ఎక్కడికి వస్తున్నాయి, ఇప్పుడు కూలిపోతే నీళ్ళు ఎట్లా వస్తున్నాయి చెప్పండి నాకు. ఇప్పుడు ఏమంటున్నారు కాంగ్రెస్ 25 టీఎంసీలు ఉన్నాయి మేడం. ఇప్పుడు కాంగ్రెస్ 25 టీఎంసీలు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వచ్చినాయి. అవి ఎక్కడికి వస్తున్నాయి? కాళేశ్వరం వచ్చిన వాటర్. మరి నిజంగా అది కూలిపోతే మరి నీళ్ళు ఎక్కడికి వస్తున్నాయి చెప్పండి. ఇప్పుడు కమిషన్ వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, కమిషన్ వేసింది, దాని మీద రిపోర్ట్ రావాలి. ఎన్డిఎస్సి రిపోర్ట్ కానీ ఎన్డిఎస్సి రిపోర్ట్తో భాగంగా దాంట్లో వచ్చిన ఏదో అంశాలు ఉన్నాయో వాటి మీద చర్చ జరగాలి, డెఫినెట్గా చర్చ జరగాలి. అది ఎందుకంటే అది ఫైనల్ రిపోర్టా లేకపోతే రేపొద్దున మళ్ళీ, ఎందుకంటే చాలాసార్లు కూడా భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర మంత్రివర్యులు ఒకవేళ ఈ కమిషన్ రిపోర్ట్ కాకుంటే చేయలేకపోతే సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పారు. దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేస్తే పక్కా దాని మీద పూర్తి సమాచారం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏ విధంగా క్రాకులు వచ్చినాయి, ఎట్లా కట్టారు, ఏం సంగతి మొత్తం బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ అది చేయలేదు. సో కాళేశ్వరం ఒక జ్యుడిషియల్ ఆ కమిషన్ వేసారు తప్పితే తర్వాత రేపొద్దున తెలుస్తుంది ఏం జరుగుతుంది, ఏం చేయాలనేది. ఒకవేళ నిజంగానే అది ప్రాపర్ రిపోర్ట్ రాకపోతే రేపొద్దున భారతీయ జనతా పార్టీ కూడా సీరియస్ తీసుకుంటుంది దాని మీద, సీరియస్ గా తీసుకుంటది. ఈటెల రాజేందర్ గారి విషయంలో ఏం చేస్తుంది అనేది ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెప్పింది ఎవరు, అది కేసీఆర్ గారే చెప్పుంటారు. ముఖ్యమంత్రి గారు ఎవరున్నారు టోటల్గా? ఇప్పుడు ఇంతమందిని 106 మంది 107 మందిని ఆఫీసర్లని మరి కమిషన్తో మాట్లాడారు, అటెండ్ అయ్యారు. సో దాంట్లో చెప్పింది ఎవరు చెప్పారు? మొత్తం కేసీఆర్ పేరే చెప్తుంటారు కదా.
అందరు కేసీఆర్ గారి పేరు చెప్తారు. ఆడ అంతకుముందు కేసీఆర్ గారు మినిస్టర్ డిజైన్ ఆయన చెప్పింది మార్చుకున్నారు, మేము ఆయన ఎక్కడ చేసినాం, ఆయన మార్చుకున్నారో, చెప్పింది ఆయన ఏం చేయమన్నారో అదే అది చేసినామని చేశామని చెప్తున్నారు. అధికారులు సో చెప్పారు కమిషన్ ముందు అని చెప్తున్నారు. బట్ కానీ ఈటెల రాజేందర్ గారు అంటే అద్దంకి దయాకర్ గారు ఎమ్మెల్సీ ఆయన మాట్లాడుతూ ఈటెల రాజేందర్ గారు అంటే గుడ్డిగా ఎట్లా ఫండ్స్ రిలీజ్ చేశారు అనేది ఒకటే అయితే ఇవన్నీ ముందే తెలుసు కాబట్టే ఈటెల రాజేందర్ గారు బీజేపీలోకి వెళ్ళిపోయారు అని. అది వాస్తవం కాదు. అది ఎందుకంటే ఆయన కేసీఆర్ గారి దగ్గరికే రానివ్వలేదు కదా ఈటల రాజేందర్ గారు. ఇంటికి పోయినా అసలు కూడా దగ్గర కేసీఆర్ గారే రానివ్వలేదు. పంపించడం ఆ కూడా టైంలో చెప్తున్నారు ఆయన. ఆయన కనీసం గౌరవం లేక ఆత్మగౌరవం నాకు ఇవ్వట్లేదు అని చెప్పి ఉండట్లేదు అని చెప్పి ఆ పార్టీలో బయటకు వచ్చారు. ఆయన మీద కక్ష కట్టి పంపించిన వాస్తవం. ఎందుకంటే రేపొద్దున ఆయన ఎక్కడ ముఖ్యమంత్రి అవుతున్నాడని భయంతో మరి అక్కడి నుంచి పంపించిన దాఖలాలు కనపడతా ఉన్నాయి. అప్పుడు అదే కదా జరిగింది. తర్వాత ఆయన మీద కేసులు పెట్టడం, అది చేయటం, ఇది చేయటం అంటే డెఫినెట్గా మరి ఇంకా ఆ పార్టీలో నేను ఎమడలేను, ఉండలేను అని చెప్పి మిగతా పార్టీలు బీజేపీలోకి వచ్చారు. అది కరెక్ట్ కాదు, అది వాస్తవం కాదు. రైట్. సో మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు తడిశెట్టి పశుపతి గారు. తనతో మాట్లాడదాం. పశుపతి గారు నమస్తే అండి. రైట్. సో లేట్గా వచ్చారు, అయినా కూడా పార్టీల వర్షన్స్ అన్నీ విన్నారు కాబట్టి కాళేశ్వరానికి సంబంధించి ఏం జరుగుతుంది, దాని ప్రాజెక్టు గతంలో ఉన్న చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్ట్ని ఎలా రీడిజైనింగ్ చేశారు, దానికి ఎంత ఖర్చు అయింది, ఎంత వ్యయమైంది, అప్పటి నుంచి కూడా 3 పార్టీల నాయకులు ఏం మాట్లాడుతున్నారు, ఇప్పుడు కమిషన్ ఏం తెలిసింది, ఇవన్నీ కూడా ఓవరాల్గా మీ విశ్లేషణ ఎలా ఉంది? ముందుగా యోయో ప్రేక్షకులకు మరియు ప్యానల్ మిత్రులకు గుడ్ ఈవినింగ్. మీరు అంటుంటారు కదా గత ఒక 5